అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ 18వ తారీఖున గురు పుష్యమి యోగం అని చెప్పేసి అది చాలా ప్రత్యేకమైందని చాలామంది అంటున్నారు, పవర్ఫుల్ అని చెప్పేసి. అసలు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? గురు పుష్యమి యోగం అంటే ఏంటి గురుగారు? అమ్మా, ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే గ్రహస్థితితో కానీ మనకున్నటువంటి లౌకికమైనటువంటి వ్యవహార పరిస్థితులతో కానీ జాతకంతో కానీ పని లేనటువంటిది ఈ యొక్క యోగము. అంటే గురు పుష్యమి యోగము. దీని విశిష్టత ఏంటంటే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ప్రతి నెలలో ఒకసారి వస్తూనే ఉంటాడు. ఆయన సొంత రాశి కర్కాటక రాశి అమ్మ. చంద్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం ఉంటుంది, పుష్యమి నక్షత్రం ఉంటుంది, ఆశ్లేష నక్షత్రం అని 3 నక్షత్రాలు ఉంటాయి కర్కాటక రాశిలో. వాటిల్లో చంద్రుడు పుష్యమి నక్షత్రంలోకి వచ్చినప్పుడు మరి ప్రతి నెల వస్తుంది కదండి, ప్రతిదీ గురు పుష్యమి యోగం. అంటే పుష్యమి యోగానికి గురువు యాడవ్వాలి. అంటే గురువారము పుష్యమి నక్షత్రం, అంటే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి సందర్భమే ఈ గురు పుష్యమి యోగము. దీంట్లో మళ్ళీ పుష్యార్క యోగము అని ఉంటుంది. అర్కుడు అంటే సూర్యుడు. అంటే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు అర్కుడు అంటే సూర్యుడు అని చెప్పాను కదా, ఆదివారము వచ్చింది అనుకోండి. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు గురువారం వస్తే గురు పుష్యమి యోగము, ఆదివారం వస్తే పుష్యార్క యోగము. ఈ రెండిటికి అత్యంత విశిష్టమైనటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారము చాలా చాలా విశిష్టత ఉందమ్మా. ఎందుకని? వారాధిపతి గురుడు. వారాధిపతి అంటే ఉన్నంతలో ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది. వారాధిపతి సూర్యుడు, ఆయన గౌరవం. కానీ నక్షత్రం, నేను చెప్పే వాటిల్లో గ్రహాల కన్నా గొప్పవి నక్షత్రాలు. మనం అంటే సాధ్యమంతవరకు తెలియని వాళ్ళు గ్రహాలతోనే ఆగిపోతారు. నక్షత్రాలు గ్రహాల కన్నా గొప్పవా గురుగారు? మన శరీరం గొప్పదా, మనసు గొప్పదా అంటే ఏం చెబుతారు? శరీరంలో ఉన్న మనసు గొప్పది. మనసు ఈజ్వల్ టు నక్షత్రం, శరీరం ఈజ్వల్ టు గ్రహం. మనం ఏ పని చేయాలన్నా మనసు తలుచుకుంటేనే, మనసు వైబ్రేట్ అయితేనే చేస్తాం. నేను ఆనందంగా ఇలా మాట్లాడాలన్నా నా మనసు ఆనందంగా ఉండాలి. ఆ రోజు నక్షత్రం నాకు అనుకూలంగా ఉంటేనే నేను మాట్లాడతా. లేకపోతే నేను ఇంత చక్కగా మాట్లాడలేను, అవతల వ్యక్తులతో నేను పార్టిసిపేట్ చేయలేను ఏ విషయం. దీన్నే నక్షత్ర ప్రభావము, దీన్నే తారాబలం, అవన్నీ చేద్దాం మళ్ళీ భవిష్యత్తులో. దాని యొక్క విశేష ధర్మాలు అందరికీ తెలియజేద్దాం. మరి చంద్రుడు 27 నక్షత్రాల్లో మారుతూ ఉన్నప్పుడు, ఒక నెలలో 29 రోజుల్లో ఆయన ఒక్కొక్క నక్షత్రంలోకి వచ్చినప్పుడు మన సామాన్యులకి రకరకాల భావనలు ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. మరి మనకి జూన్ 18వ తేదీ గురువారము పుష్యమి నక్షత్రము 11:50 వరకు ఉంటుంది ఉదయం. అంటే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో 11:50 వరకు ఉంటాడు. తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. ఈ గురు పుష్యమి యోగము ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేటటువంటి రోజుగా ఎందుకు చెబుతారంటే అమ్మా, మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ కళ్ళ ముందు అన్ని అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఉద్యోగంలో ఏది ఎంచుకోవాలి, చదువులో నేను ఏ చదువులోకి ముందుకు వెళ్ళాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలా వద్దా, లేకపోతే 10 మంది ఫోటోలు వస్తున్నాయి ఈ రోజుల్లో, ఏది అమ్మాయిలవి అబ్బాయిలవి, ఎవరిని చేసుకోవాలో తెలియదు. అందరివి చదువులు ఉంటే అందరికీ ఇంత డబ్బులు ఉంటాయి, ఎలా చేసుకోవాలి, అసలు పెళ్ళి, ఇట్లా రకరకాల విషయాలలో వాళ్ళకి లేట్ అయిపోతూ ఉంటుంది, పోస్ట్ పోన్లు అవుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు పుష్యమిలో ఉన్నాడు అంటే ఆలస్యాన్ని సూచిస్తూ ఉంటాడు. అంటే ఇది ఇప్పుడు ఈ రోజని కాదమ్మా, విడిగా జాతకరీత్యా ఇలా సమస్యలు ఉన్నవాళ్ళు ఈ యొక్క గురు పుష్యమి యోగం ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఆయువు పట్టు లాంటిది. రాజకీయ నాయకులకి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. మరి వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే కదమ్మా ప్రపంచం సరిగ్గా పనిచేసేది. కాబట్టి గురు పుష్యమి యోగం వలన మరి మన ప్రపంచానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడి వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఎన్నో దేశాలు, అన్ని దేశాలు, ఎన్నో కాదు అన్ని దేశాలు, అందరూ చదువుకున్న విద్యార్థులు, చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలు అన్నీ క్షోభత్వాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ గురు పుష్యమి యోగంలో రోజున జ్ఞానకారకుడైనటువంటి గురుడు ఆ యొక్క ప్రపంచ అధ్యక్షుడి యొక్క శిరస్సు పైన తన యొక్క జ్ఞానాన్ని, జ్ఞాన సంపుటితో ఉన్నటువంటి కిరణాల్ని ప్రవేశింపజేసి ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచేటటువంటి యోగత్వాన్ని ఆ అధ్యక్షుడికి ఇస్తూ అతనిలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని తీసేటటువంటి శక్తిని వాళ్ళని మనందరం కోరుకుందాం.
ఎంతసేపు యోగాలు మనకే రావాలనుకుంటే కాదు, మనకి రావాలంటే అసలైన వాడు ఇంకోటి ఉంటాడు మన ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అవునా కదా? మరి ఈ యొక్క గురు పుష్యమి అనేటటువంటి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. పుష్యమి నక్షత్రం అనేటటువంటిది శనికి సంబంధించింది. మనకున్న 27 నక్షత్రాల్లో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఇచ్చారు. దాంట్లో పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది, అనురాధ నక్షత్రము వృశ్చిక రాశిలో ఉంటుంది, ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రాలన్నిటికీ అధిపతి ఎవరయ్యా అంటే శని భగవానుడు. మరి ఆ నక్షత్రంలో చంద్రుడు ఉంటే నలిగిపోతూ ఉంటాడు. యాక్చువల్లీ మానసికంగా దోషం ఉంటుంది యాక్చువల్లీ. కానీ ఈ నక్షత్రం మనకి మొత్తం 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలు కాస్మిక్ నక్షత్రాలు అని ఉన్నాయి, మోస్ట్ పవర్ఫుల్ నక్షత్రాలు. వాటిల్లో ఈ పుష్యమి నక్షత్రం అత్యంత వైభవోపేతమైనటువంటి మంచి కిరణాలని వెదజల్లేటటువంటి నక్షత్రం ఏదంటే పుష్యమి నక్షత్రం. మహానుభావుడు, ఇన్ఫినిటీ. శని భగవానుడు అంటే ఇన్ఫినిటీ, ఆది అంతం ఉండదు, అన్నీ ఆయనవే. కాబట్టి అంతటి కాంతిని నక్షత్రం, ఆ పుష్యమి నక్షత్రం వెదజల్లుతూ ఉంటుంది చంద్రుడి పైన. ఆ చంద్రుడి నుంచి మనకు వస్తూ ఉంటుంది కదా. మరి గురువారం రోజున గురువు. ఇందులో ఇంకో విశేషం అమ్మ, ఇవి సంవత్సరంలో ఒకసారి వస్తే ఒక్కోసారి 4 రావచ్చు, ఒక్కోసారి 2 రావచ్చు. కానీ ఈసారి గురుడు ఎవరైతే ఈ పుష్యమి నక్షత్రానికి మంత్రం ఉంటుందమ్మా, బీజాక్షర మంత్రం ఉంటుంది, మామూలు మంత్రం కూడా ఉంటుంది. పుష్యమి ప్రతి నక్షత్రానికి మంత్రం ఉంటుంది, 8 పదాలతో కూడినటువంటి మంత్రం. ఆ పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత బృహస్పతి, ఇదే గురుడు. ఆ గురుడు కూడా ఇదే కర్కాటక రాశిలో మొన్న జూన్ 2వ తారీఖున తన యొక్క సొంత నక్షత్రంలో అక్కడే ఉన్నాడు. అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్నారు. ఇది ఒక రకంగా యోగం లాంటిది. గురుడు ఉచ్చస్థితి, చంద్రుడు స్వక్షేత్ర స్థితి, వీళ్ళిద్దరూ కర్కాటక రాశిలో ఉన్నారంటే దీన్ని గజకేశరి యోగం అని మనకి జన్మజాతకాలలో ఉంటూ ఉంటుంది. అది అన్ని రాశుల వారికి ఇప్పుడు లేకపోయినా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే ఒక యోగము అని మనం చెప్పుకోవాలి. తొందరగా ఇది జరగదు అట్లా. మళ్ళీ గురుడు 12 సంవత్సరాలకి రావాలి, ఆయన వచ్చినప్పుడు గురువారం రావాలి, గురువారం వచ్చినప్పుడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండాలి, అప్పుడు ఈ యొక్క యోగం పడుతుంది. ఆ కాంబినేషన్ అనేది అంత ఈజీగా మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ యోగం ఇది గురు పుష్యమి యోగం. మరి ఈ గురుడు ఇదే 18వ తేదీ తన యొక్క సొంత నక్షత్రాన్ని వదిలిపెట్టి పుష్యమి నక్షత్రంలో అడుగు పెడుతున్నాడు. పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత గురువు, అదే గురుడు పుష్యమి నక్షత్రంలో ఉండి, గురుడు చంద్రుడు మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కలిస్తే లక్ష్మీ కటాక్షం వచ్చి పడుతూనే ఉంటుందట. విద్యార్థులకి విద్యాజ్ఞానం అఖండితంగా వస్తూ ఉంటుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. వ్యాపారంలో విపరీతమైనటువంటి యోగం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తాయి. ఏ యోగం కావాలనుకున్న వాళ్ళకి ఆ యోగం ప్రత్యక్షంగా ఇవ్వబడేటటువంటిదే గురు పుష్యమి యోగము. అందులో గురుడు అక్కడ ఉండటం. ఇంకా దీంట్లో ఇంకో మర్మం చెప్పమంటారా? ఈయన ధనకారకుడు గురుడు, ఎవరికైనా సరే జన్మజాతకంలో కానీ విడిగా కానీ. లక్ష్మీకారకుడు అని మనకి జాతకాల్లో ఉన్న గ్రహాల్లో శుక్ర భగవానుడు లక్ష్మీకారకుడు. ఈయన కూడా అదే ఇంట్లో గురుడితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ గురు పుష్యమి యోగం వచ్చింది. అంటే ఎన్ని గ్రహాలు గురువు గారు ఇప్పుడు కాంబినేషన్? గురుడున్నాడు, శుక్రుడున్నాడు, వీళ్ళిద్దరూ పుష్యమి నక్షత్రంలోనే ఉంటారు. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు శుక్రుడు మనసుకి, సౌందర్యానికి, ఆహ్లాదానికి కారకులైతే గురుడు లక్ష్మీదేవి, చంద్రుడు గురుడు కాంబినేషను, గురుడు శుక్రుడు కాంబినేషను, వీళ్ళ ముగ్గురు యొక్క కాంబినేషన్ అంటే అత్యద్భుతమైనటువంటి యోగం మన యొక్క భూగోళానికి పడుతుందని మనం అనుకోవాలమ్మా. గురుగారు ఇంత స్పెషల్ డే, ఇంత అసలు ఈ కాంబినేషన్ అనేది ఇంత రేర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోజు చూస్తున్న మన యూటీవీ ప్రేక్షకులు జరుపుకోవాలి అనుకుంటే అసలు పూజా విధానం ఏంటి? ఆ రోజు ఏ పద్ధతుల్ని పాటించాలి? ఏం లేదమ్మా, ఇది జలతత్వపు రాశి. వీళ్ళ ముగ్గురు ఉన్నదేంటి? కర్కాటక రాశి. కర్కాటక రాశి జలతత్వపు రాశి. మరి జలతత్వపు రాశిలో చంద్రుడు జలకారకుడు, శుక్రుడు జలకారకుడు, అంటే జలానికి అధిష్టాన దేవతలు, గురుడు ఆకాశతత్వానికి అధిపతి. మరి ఈ 3 గ్రహాలు జలరాశిలో ఉండి చరరాశి అయింది. అది అంటే గురుగారు చరరాశి అంటే మోబుల్ సైన్ అంటారు. మనకి 3 ఉంటాయి అన్నమాట. చరరాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి అని ఉంటాయి. దాంట్లో ధనకారకుడు, లక్ష్మీకారకుడు అయినటువంటి ఈ గురు శుక్రుడు, చంద్రుడు మనసుకి సంబంధించిన వాడు. మనసు లక్ష్మి ఈ యొక్క జలరాశిలో ఉండటం వలన ఎంత డబ్బు సంపాదించినా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఈ రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకము గావించిన, లేకపోతే వాళ్ళ ఇళ్లల్లో మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము పంచసూక్తాలతో చేసిన, చెరుకు రసంతో, కొబ్బరి నీళ్లతో, ఫ్రూట్స్ జ్యూసులతో ఎవరైతే అభిషేకాలు చేయించుకున్నా గుళ్ళల్లో చేసినా సరే ఆ తీర్థాన్ని ఎవరికైనా 10 మందికి కింద వృధా పోద్దాం, అభిషేకం చేసినప్పుడు ఆ తీర్థం పట్టాలి.
ఓకే. చేసే బ్రాహ్మలు కూడా అర్చకులు కూడా దాన్ని పవిత్రమైన భావంతో ఒక గిన్నె పెట్టి దానికి చేయటం ద్వారా అవతల వాళ్ళకి స్వీకరించడానికి ప్రసాదంగా బాగుంటుంది. విడిగా శివుడికి అభిషేకం చేసింది అర్చకుల వారు మనం అకాల మృత్యుహరణం సర్వతీర్థ అని చెప్పినప్పుడు వేసుకుని తాగితేనే ఇంకా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. ఈ రోజున ఎవరైనా సరే డబ్బుని కేటాయించి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఇంత డబ్బాతో వచ్చిన 20 మందికో 30 మందికో గ్లాసులతో కనుక ఇచ్చినట్లయితే వారు తాగి ఆనందపడి ఆ ఫలితం అంతా మీకు కూడా లక్ష్మీ కటాక్షం పోకుండా లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండడానికి చేసే ప్రయత్నం ఇది. అంటే అమ్మ చంద్రుడు గురుడు శుక్రుడు కలిసినటువంటి పుష్యమి. ఇంకో విశేషం ఏంటంటే వైబ్రేషన్ థియరీ ప్రకారం మీకు తెలియాలని చెబుతున్నాను అందరికీ కూడా. పుష్యమి నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఇప్పుడు నాది శ్రీమాత జ్యోతిషాలయ పీఠం ఉందమ్మా నాది. ఆ పీఠంలో దాదాపుగా నేను ముఖ్యమైన ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇది హోమానికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నాను. ఉదయాన్నే 6 to 8:30, 9:30 మధ్యలో నేను హోమాన్ని చేస్తున్నాను. ఆ పుష్యమి వెళ్ళిపోయే లోపల హోమం చేస్తున్నాను. అంటే పుష్యమి నక్షత్రానికి సంబంధించిన మంత్రాన్ని బీజాక్షర మంత్రాన్ని 108 సార్లు చేసేసి గురుడికి సంబంధించిన బీజాక్షర మంత్రం ఉంటుంది బృహస్పతికి సంబంధించి, అది 108 సార్లు చక్కగా ఆవు నెయ్యి, శనగలు, అట్లాగే పుష్యమి నల్ల నువ్వులతోనూ, చంద్రుడు, ఒడ్లు, ఈ 3 గ్రహాలకి శుక్రుడు ఎవరైతే వివాహము, సౌఖ్యము, లేకపోతే భోగభాగ్యాదులు, గృహ వాహనాదులు, ఉద్యోగాదులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ గురుడు ఉద్యోగాలకి కారకుడు, వ్యాపారానికి కారకుడు చంద్రుడు, సౌఖ్యానికి కారకుడు శుక్రుడు. అంటే జ్యువెలరీ వ్యాపారస్తులు కావచ్చు, వాహనాలు విక్రయించేటటువంటి వాళ్ళు కావచ్చు, బిల్డింగ్లు కట్టేవాళ్ళు. ఎందుకంటే కర్కాటక రాశి అనేటటువంటిది వాహనాలని, అట్లాగే గృహాలని, విద్యార్థుల్ని, విద్యాలయాలని సూచించేటటువంటి రాశి. చెప్పుకుంటూ పోతే ఇంకో గంటన్నర పడుతుంది కానీ నేను ఇంతటితో ఆపేస్తానమ్మా. ఈ యొక్క యోగాలన్నీ పట్టాలి అంటే ధనయోగము, విద్యాయోగము, సౌఖ్యయోగము, వివాహ యోగము, గురుడు సంతాన యోగము. సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ తీర్థం ఈ రోజున అభిషేకం చేసి కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది. చంద్రుడు శని నక్షత్రంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బాగా లేట్ అవుతుంది, విరక్తిగా ఉన్న వాళ్ళు ఈ రోజున పట్టుకోండి అంటున్నాను నేను. ఈ రోజున పట్టుకొని అవకాశం ఉన్న వాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళు చక్కగా అభిషేకం చేయించుకోండి. ఏది దేవాలయాల్లో ఆ తీర్థం స్వీకరించండి. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను నా పీఠంలో చేస్తున్నా అంటే నా దగ్గరే రమ్మని కాదు, ఎవరైనా చేస్తుంటే కనుక ఆ యొక్క పీఠాలలో మీ యొక్క గోత్రనామాదులు ఇచ్చి వీలుంటే వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే చక్కగా మీరు చెప్పి ఆ భస్మాన్ని ఆ రోజున గురుడికి సంబంధించినటువంటి రావి సమిధలు, శుక్రుడికి సంబంధించినటువంటి మేడి సమిధలు, చంద్రుడికి సంబంధించినటువంటి మోదుగి సమిధలు, ప్లస్ శనికి సంబంధించిన జమ్మి సమిధలు, ఈ సమిధలతో ఆవునేతితో ఆ గ్రహాలకి సంబంధించినటువంటి బొబ్బర్లు, వడ్లు, అట్లాగే నల్ల నువ్వులు, శనగలు, వీటిలతో చక్కగా చేసేటటువంటి హోమంతో ఒక భస్మం తయారవుతుంది చివర్లో. ఆ భస్మాన్ని ఎవరైతే కనుక ఒక 120 రోజులు వారి కోరిక చెప్పుకొని ధరిస్తారో ఈ మధ్యలోనే వారికి ఆ యోగం కలుగుతుంది. ఇది నేను చెప్పట్లేదమ్మా, శాస్త్రం చెప్తోంది. నేను ఎక్కడో బాగా చదివి ఒకప్పుడు అనుభవించి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేసి ఉన్నాను కాబట్టి నేను ఆ ధైర్యంతో చెబుతున్నాను. యద్భావం తద్భవతి, ఎవరు ఎట్లా ఆలోచిస్తే అట్లా ఉంటుంది. అట్లాగే అమ్మా ముఖ్యంగా దీంట్లో ఇంకొక విశేష ధర్మం ఏంటంటే, ఇప్పుడు టైం అయిపోయింది కానీ నేను చేయించే టైము, బంగారము, వెండి, రాగి ఈ 3 ధాతు లోహాలు కూడా మిక్సింగ్ చేసి నేను కరిగించి వాటిల్ని ఒక రింగులాగా నార్మల్ రింగే చేయించేసి ఆ హోమం చేసేటప్పుడు అష్టదళ పద్మంలో దాన్ని పెట్టి, దానికి దేవతారాధన ఉంటుంది హోమం ముందు, ఆ దేవతారాధనలో పెట్టి ఈ హోమం అయిపోయిన తర్వాత ఆ భస్మంలో ఆ యొక్క రింగును పెట్టి 1 రోజుల్లో కూడా దాన్ని అట్లాగే ఉంచి, వీలుంటే నేను 5 రోజులు ఉంచుతాను ఆ భస్మంలో పెట్టేసి పిరమిడ్లో పెట్టి ఉంచుతాను అనమాట. ఆకాశం నుంచి వచ్చే శక్తి, పిరమిడ్ యొక్క శక్తి అందరికీ తెలుసు, దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాము. ఆ యొక్క శక్తిని అది ఆస్వాదించి ధాతువులు ధాతువులు వెండి, రాగి అనేటటువంటిది గురుడు బంగారము, వెండి శుక్రుడు, రాగి కుజుడు, చంద్రుడు కూడా ఒక రకంగా వెండికి సమానం. ఆ 3 ధాతులోహాలు కూడా మంచి శక్తిని వాటిల్లో పునరావృత్తి చేసుకొని ఎవరైతే ధరిస్తారో దాంట్లో కూడా మళ్ళీ ఏంటంటే తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు వీళ్ళందరూ ఎవరన్నా లేరనుకోండి, వాళ్ళు ఈ వేలికి పెట్టుకోవాలి, రింగ్ ఫింగర్కి. ఉన్నవాళ్ళు ఏంటంటే ఇండెక్స్ ఫింగర్కి పెట్టుకోవాలి. ఇది కూడా శాస్త్రంలో ఉన్నదే చెబుతున్నాం. వైబ్రేషన్ పరంగా ఇది ఒక తాంత్రిక ప్రయోగం. తాంత్రిక ప్రయోగం అంటే వేరే నెగిటివ్ కాదండి. మనకి శుభాలు జరగటంలో
మంత్రంతో కూడినటువంటి తంత్రపరమైనటువంటి తాంత్రిక ప్రయోగం. ఓకే. అంటే ఉంగరం ధరిస్తే సమయం అయిపోయింది కాబట్టి నేనేం చేయలేను వాళ్ళ రోజున. కాబట్టి ఈ విధంగా ఎవరైతే హోమంలో పాల్గొంటారో, హోమాన్ని ఎవరైతే చేయించుకుంటారో, ఆ భస్మాన్ని 120 రోజులు ఎవరైతే ధరిస్తారో, నేను ఒక మంత్రం చెప్తాను, రోజు దాన్ని ఒక 5 నిమిషాలు చేసుకొని పెట్టుకోవడం ద్వారా వారికి ఈ రోజు ఉన్నటువంటి శక్తులు ఎలా ఉంటాయో ఆ శక్తి భస్మరూపకంగా వారికి టచ్ అయ్యి కంపల్సరీ వారు అనుకున్న ప్రతిదీ, ఉద్యోగం కావచ్చు, అధికారం కావచ్చు, అనుకున్న పనులు దిగ్విజయం కావచ్చు, లక్ష్మీ కటాక్షం కావచ్చు, గృహయోగం, వాహన యోగాదులు, అంటే వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి చదువుతున్నాను, నోటికి ఏది వస్తే అది నేను ఇవన్నీ వస్తాయని చెప్పనమ్మా. గురు శుక్రులు 100 యోగాలను ఇస్తారు. అవన్నీ కూడా నిక్షిప్తం చేయబడినటువంటి రాశి ఇప్పుడు కర్కాటక రాశి. కాబట్టి ఆనందంగా శివాభిషేకం ద్వారా కొంతమంది ఆనందపడండి. ఆర్థికంగా డబ్బులు ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటే పీఠానికి ఫోన్ చేస్తే చక్కగా నేను నా పర్యవేక్షణలో నేను దగ్గరుండి నేను చేస్తూ నా యొక్క శిష్యుల చేత చేపిస్తూ ఆ భస్మాన్ని వారికి నేను పంపించేటటువంటి అవకాశాన్ని నేను స్వీకరిస్తాను. ఖచ్చితంగా గురుగారు అంటే రాలేని వాళ్ళు కూడా అలా చేపించుకోవచ్చు కదా గురుగారు? రాలేని వాళ్ళు ఎక్కువ ఉంటారమ్మా. వాళ్ళకి నేను వీడియో ద్వారా పంపిస్తాను. వీడియో ఇప్పుడు చేసింది ఒకటమ్మా, ఆత్మసంతృప్తి. వాళ్ళకి ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి చేశారా చేయలేదా అనే ఒక అపనమ్మకం ఉంటుంది. ఎందుకంటే అలా చేసేటటువంటివి కూడా చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి, గురువు గారు మేము డబ్బులు ఇచ్చాము ఎవరో చెయ్యట్లేదండి, మాకు ఫోన్లు కూడా ఎత్తట్లేదండి అంటారు. ఇది పద్ధతి కాదండి. మనం ఒక సిస్టమ్ అప్లై చేసామంటే అవతల వ్యక్తికి మానసిక తృప్తి కోసం మనం కంపల్సరీ వీడియో చేసి వాళ్ళకి పంపించాలి. అట్లాగే వాళ్ళ గోత్రనామాలు, ఇప్పుడు నేను ఉన్నానమ్మా, వాళ్ళ గోత్రనామాలు నేను చెప్పి వాళ్ళకి పంపిస్తాను. ఆ హోమం జరిగేటప్పుడే చెప్తాను నేను. నా సిస్టమ్ నాకు ఉందమ్మా, మొహమాటం ఏం లేదు ఈ విషయంలో. 10 రూపాయలు మనకి ఇస్తున్నప్పుడు వాళ్ళకి 10 రూపాయల న్యాయం మనం చెయ్యాలి. ఎందుకంటే అమ్మ నమ్మే కదా చేసేది దైవారాధనలో. దైవానికి డైరెక్ట్గా వాళ్ళు అర్జీ పెట్టలేరు. మంత్రభాగం ఉన్నటువంటి మాలాంటి పురోహితులకి, అట్లాగే ఈ జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న నాలాంటి గురువులకి ఎంతోమంది ఉన్నారు. సరిగ్గా ఎంచుకోవాలి ఏ గురువు ద్వారా మనకి నమ్మకంగా పని జరుగుతుందో నమ్ముకొని ఆ విధంగా వచ్చేవాళ్ళు వచ్చి చూడొచ్చు, లేకపోతే రాని వాళ్ళు వీడియో ద్వారా చూడొచ్చు. ఆ భస్మము, ప్రసాదము, విశేషత్వము, మంత్రాలు అన్నీ కూడా వాళ్ళకి చక్కగా వీడియో ద్వారా నేను పంపిస్తాను. గురుగారు ఒకవేళ ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలి? అంతేకాకుండా ఆ రోజు ఉపవాసాలు కూడా చేసుకుంటారా? ఆ రోజు ఉపవాసం అని కాదమ్మా, మనకి వడ్లు, నల్ల నువ్వులు, శనగలు, బొబ్బర్లు ఈ 4 కూడా ఒక చక్కగా మూకుల్లో పోసి ఆ మూకుల్లో పైన ఈ దీపారాధన పెట్టి ఒక 5 ఒత్తులు దీపారాధన ఆవునేతితో చేసి గురువుకి సంబంధించినటువంటి దక్షిణామూర్తి ఆరాధన కానీ లేకపోతే దత్తాత్రేయుడు ఆరాధన కానీ చేసుకుంటూ కనకదార స్తోత్రము శుక్రుడికి సంబంధించి చదువుకుంటూ, కొంతమంది వచ్చిన వాళ్ళు శ్రీ సూక్త పారాయణ లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాన్ని చేసుకుంటూ, చంద్రుడికి సంబంధించి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్థుతి కానివ్వండి, లేకపోతే చంద్రశుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన కనకదార స్తోత్రం చదివితే సరిపోతుంది. విష్ణుమూర్తి ఆరాధన చేయండి. గురువు అంటే విష్ణుమూర్తితో సమానం అమ్మ. గురుగ్రహానికి విష్ణుమూర్తి ఆరాధకుడు. కాబట్టి ఈ విధంగా గురువు మరి నక్షత్రం ఏంటి, పుష్యమి నక్షత్రం కదా, శనికి సంబంధించి ఈశ్వరుడికి సంబంధించినటువంటి కొంతమంది అనారోగ్యంగా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే మృత్యుంజయ జపాన్ని ఏ సమయంలో చేయాలి? 6 to 7 మధ్యలో గురుహోర అని ఉంటుంది. గురువారం రోజున చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న రోజున గురుహోరా సమయంలో ఆ గంట సేపు ఎవరైతే ధ్యానాన్ని వాళ్ళ కోరిక చెప్పుకొని చేస్తారో ఆ కిరణాలు చక్కగా వాళ్ళ మీద ప్రసరింపబడి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా మళ్ళీ ఆ గ్రహానికో ఆ గ్రహాధిష్టాన దేవతకో చేరవేసి వీళ్ళకి కావలసినటువంటి మనో సంపదనిస్తాయి. మనస్సు కోరికే సంపదతో సమానం. శీఘ్రంగా అవడానికి కారణం చంద్రుడు చరరాశిలో ఉండటం, బలంగా ఉన్నటువంటి గ్రహాలన్నీ ఆ రాశిలో ఉండటమే వీళ్ళకి శ్రీరామ రక్ష అని నేను ఘంటాపదంగా చదువుతున్నాను. ఎవరు ఎంత చేసుకుంటే అంత లక్ష్మీప్రదం. ఈ జూన్ 18 మళ్ళీ తర్వాత రవి పుష్యార్క యోగం ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటివి చేసుకోవడం ద్వారా వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం వస్తుందని 100% నేను నమ్మకంగా చదువుతున్నాను. వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు, గురువుల ద్వారా చేయొచ్చు, అర్చకుడి ద్వారా అభిషేకం చేయించుకుంటే ఇంకా తిరిగి ఉండదు ఎవరి ఓపికని బట్టి. ఎందుకంటే అభిషేకం విలువ అభిషేకం ఉంటుంది, ఫలితం హోమం ఫలితం ఉంటుంది, వాళ్ళ మనసుతో చేసే ఫలితం వాళ్ళకి ఉంటుంది. ఖచ్చితంగా. గురుగారు నైవేద్యాలు ఏం పెట్టాల్సి వస్తుంది? ఇంకా ఒకవేళ దానాలు చేయాలి అంటే ఈరోజు దానాలు కూడా చేస్తారా? చేయొచ్చమ్మా. ఎవరికన్నా వీటిల్లో వివాహం కాని వాళ్ళు, లేకపోతే వ్యాపారంలో ఎదగని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవాలయంలో బ్రాహ్మడికి స్వయంపాకం, లేకపోతే దగ్గరలో ఊర్లలో ఉన్న వాళ్ళైతే ఇంటికి బ్రాహ్మడు వస్తే ఆ బ్రాహ్మడికి చక్కగా కాళ్ళు కడిగి ఆ బ్రాహ్మణి కూర్చోబెట్టి పసుపు వస్త్రాలు 9/5 పంచె ఉంటాయి మంచిది తీసుకొని దానిపైన స్వీట్స్
ఇంట్లో చక్కెర పొంగల్ చేస్తే ఆ బ్రాహ్మడికి పెట్టండి, లేకపోతే స్వీట్స్ మంచి స్వీట్స్ ఇస్తే ఇంటిల్లిపాది తింటారు బ్రాహ్మడి ఇంట్లో. గురుడు స్వీట్కి కారకుడు, తీపికి కారకుడు. అట్లాగే పులిహోర, శుక్రుడికి పులిహోర అంటే ఇష్టం, అంటే చింతపండు కారకుడు ఆయన. కాబట్టి ఆ విధంగా పులిహోర చేసి దేవుడికి నైవేద్యం పెట్టి నలుగురికి అన్న స్వరూపంగా సమారాధన చేసుకోండి. పులిహోర అన్నదానాలు ఏం చేయక్కర్లేదు దీనికి. పులిహోర పెట్టండి. బ్రాహ్మడికి అయితే మటుకు స్వయం పాకము, ఎల్లో మంచి పంచ, చిన్న గొడవలు ఇస్తున్నారు కానీ అలాంటివి ఇవ్వకూడదమ్మా. పెట్టేదేదో కడుపు నిండా పెట్టండి, ఇచ్చేదేదో పరిపూర్ణ వస్త్రాన్ని 9/5 దొరుకుతుంది, అది ఇచ్చేసేసి ఆ బ్రాహ్మడికి స్వయంపాకం ఇచ్చి స్వీట్ ప్యాకెట్ మర్చిపోకుండా ఇవ్వండి. మీ మనసులో కోరిక చెప్పి ఆ రోజు తిథి వారాలు అన్నీ కూడా బ్రాహ్మడి చేత చెప్పించి మీ కోరిక, మీ గోత్రము, మీ పేరు చెప్పుకొని మీ ఇంటికి పిలిచిస్తే మహదానందం. లేకపోతే దేవాలయంలో అర్చకుల వారికి ఉదయాన్నే వెళ్ళి కనుక 11:30 లోపల ఈ దానం కనుక చేసినట్లయితే బ్రాహ్మడు ఆనందపడి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ స్వీట్స్ తిని ఆనందపడి, బ్రాహ్మడు పంచె కట్టుకున్న నాళ్ళు ఆయన మిమ్మల్ని తలుచుకుంటారు. కాబట్టి ఆ యోగము మీకు మహాయోగంగా ఈ గురుడు మీకు ఇచ్చేస్తాడు, బృహస్పతి. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జూన్ 18న వచ్చే ఈ గురు పుష్యం యోగం ఏదైతే ఉందో ఇది ఒక సువర్ణ అవకాశం అని అర్థం చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు తల్లి. అందరికీ కూడా ఈ యొక్క గురు పుష్యమి యోగము మహాయోగంగా సిద్ధించాలని ఒక బ్రాహ్మడిగా ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇది చాలు, వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు జరిగిపోతాయి. ఖచ్చితంగా గురుగారు.